హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి. నేను మహా. యోగా డే. మరి యోగా డే అనేది ఈ మధ్య కాలంలో బాగా ప్రాచుర్యం చెందింది. ప్రతి ఒక్కరూ యోగా చెయ్యండి అంటూ మన దేశ ప్రధాని మంత్రి సాక్షాత్గా చెప్తున్నారంటే ఈ యోగా యొక్క ప్రత్యేకత ఏంటనేది అందరికీ అర్థమయ్యే ఉంటుంది. మరి ఈ యోగా డే రోజున మనం ఒక స్పెషల్ పర్సన్ని కలవబోతున్నాము. మరి వారెవరు, వారు ఏం చేస్తారు, ఏం నేర్పుతారు, వారిని అడిగి తెలుసుకుందాం. మ్యామ్ నమస్తే. నమస్తే అండి. మీ అందరు ప్రేక్షకులకి హ్యాపీ యోగా డే. చాలా హ్యాపీ మీ ఛానల్ కి వచ్చి మాట్లాడుతున్నాం, ధాత్రి ఛానల్ కి వచ్చి మాట్లాడుతున్నాం అని చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. మ్యామ్ థ్యాంక్ యూ. మాకు కూడా హానర్ అనమాట. ఏంటంటే యోగాని మీరు ప్రతిరోజు ఎంతో మందికి నేర్పుతూ ఉంటారు. అవునండి. సో అంటే అసలు యోగా డే యొక్క ప్రత్యేకత ఏంటి? దీనికి ప్రత్యేకంగా ఒక రోజుని ఎందుకు కేటాయించారు ప్రతిరోజు చేసేదానికి? జూన్ 21 ఒక డే అని మీరు చూస్తే అదేమో సాలిస్టైస్ అని అంటారు దాన్ని. దాంట్లో ఏంటంటే మనకి ఈక్వల్ డే అండ్ నైట్. వాళ్ళు ఎలా సెలెక్ట్ చేశారంటే ఆ పర్టికులర్ డే దాని గురించి సెలెక్ట్ చేశారు. మనకి యోగా ఏ పద్ధతిలో మనం చేస్తాం, ఏ పద్ధతిలో మనకి బాడీలో హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ అ వెరీ హోలిస్టిక్, అంటే అన్ని విధాలుగా మనకి అది హెల్ప్ చేస్తుంది. ఇంటర్నలీ, ఎక్స్టర్నలీ, ఫిజికలీ, మెంటలీ. సో అది మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం కదా, మనం కరెక్ట్గా ఎంజాయ్ చేస్తూ చేసుకున్నాం అనుకోండి, బ్రీదింగ్ కరెక్ట్గా చేస్తూ ఆ ఫామ్ ఇంకో లెవెల్లోనే ఉంటుంది. సో పీపుల్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ రెగ్యులర్లీ, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ చక్కగా అడ్వాన్స్డ్ ఆసనాస్ ఎప్పుడు చేస్తారు కదా, దెన్ దే విల్ యాక్చువల్లీ అండర్స్టాండ్ హౌ బ్యూటిఫుల్ ది ఫామ్ ఇస్. సో నేనేమో కంటిన్యూస్లీ ఒక 12 years అయిందండి నేను ప్రాక్టీస్ చేస్తూ. నేను 2013లో స్టార్ట్ చేశాను. 2013 నుంచి ఈ రోజు 2025 ఒక 12-13 years అయింది నేను ప్రాక్టీస్ చేస్తూ. నేను నిజంగా చెప్తే ఇట్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఎంత బ్యూటిఫుల్ మూవ్మెంట్స్ ఉంటాయి. మనం కరెక్ట్గా బ్రీదింగ్ చేసుకుంటూ మనం చేసామనుకోండి, అలాగా ఫ్లో అయిపోతూ ఉంటాం. సో దానివల్ల నేను ప్రాక్టీస్ చేస్తూ, నేను లెర్న్ చేసుకుంటూ, నేను టీచ్ చేస్తున్నాను. సో ఆ టీచింగ్లో కూడా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది స్టూడెంట్స్లో. చాలా మంది రికవరీస్ కోసం వస్తారు. ఇంజురీస్ ఉంటాయి, స్పోర్ట్స్ ఇంజురీస్ ఉంటాయి, లేకపోతే వైరల్ ఫీవర్, లేకపోతే ఏదైనా క్యాన్సర్ రికవరీ మెయిన్ గా. అలాంటి వాళ్ళు కూడా కరెక్ట్ గా మనం ప్రొసీజర్ ఫాలో అయ్యామనుకోండి, ఏ ఆసనాలు, ఏ బ్రీదింగ్ టెక్నిక్స్ అలా చేస్తే వాళ్ళకి లాభం అవుతుంది. బట్ యూ హ్యావ్ టు బి అ గుడ్ trained teacher. I'm a certified teacher. నేను ఒక 850 hours of different teachers trainings తీసుకున్నాను. దానివల్ల I'm able to teach the dynamic form. I'm able to teach the కామింగ్ ఫామ్ ఒకటి ఉంటుందండి, డైనమిక్ ఫామ్ ఒకటి ఉంటుంది. ఇన్ యోగా అని ఒకటి ఉంటుంది, దేంట్లో కామింగ్ ఉంటుంది. అంటే మీరు స్లోగా నిదానంగా బ్రీదింగ్ చేసుకుంటూ పోస్చర్స్ హోల్డ్ చేస్తూ చేస్తారు. రెండోది డైనమిక్ గా ఉంటుంది, ఎనర్జైజింగ్ గా ఉంటుంది. దాంట్లో మీకు అన్ని మసిల్స్ ఎంగేజ్ అవుతాయి. సో స్వెట్ కూడా బాగా అందులో వస్తుంది. సో అది ఇంకో విధానం. సో నేనేమో బికాజ్ నేను రెండు విధానంలో నేను సర్టిఫైడ్ ఉన్నాను. సో నేను రెండు బ్లెండ్ చేసి మా స్టూడెంట్స్ ఇస్తాను, డిపెండింగ్ ఆన్ వాట్ దేర్ రిక్వైర్మెంట్ ఇస్. ఆల్సో దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ టీచింగ్ ప్రీనేటల్ యోగా. నేను ఐ స్పెషలైజ్ ఇన్ ప్రీనేటల్ యోగాలో చక్కగా ఫ్రమ్ వన్స్ ది డాక్టర్ గివ్స్ అ క్లియరెన్స్ కదా, మనం వాళ్ళకి మూవ్మెంట్స్, బ్రీదింగ్, మెడిటేషన్, యాంగ్జైటీ తగ్గించడానికి, రిలాక్సేషన్, కాఫ్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అన్ని అంటే హ్యాండిల్ చేసేటట్టుగా మెయింటెనెన్స్ లెవెల్ రూటీన్స్ ఇస్తాం. సో వాళ్ళు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతారు. చాలా మంది ఆఫ్టర్ డెలివరీ, వెదర్ ఇట్ ఈస్ అ సి సెక్షన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ అ నార్మల్ డెలివరీ, అదైతే డిపెండింగ్ ఆన్ హౌ దేర్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెసెస్ డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. కానీ దాని తర్వాత మళ్ళీ పోస్ట్ పార్టమ్ ఒకటి ఉంటుంది. అగైన్ స్ట్రెంగ్త్ బిల్డింగ్ ద మసిల్స్ అండ్ బిల్డింగ్ ద బాడీ బ్యాక్ ఇన్ టు నార్మల్. చాలా మంది వర్కింగ్ కదా ఈ రోజుల్లో. సో వాళ్ళు దో ది గవర్నమెంట్ హ్యాస్ బిన్ కైండ్ ఇనఫ్, డెలివరీ తర్వాత పోస్ట్ డెలివరీ 6 months టైం వాళ్ళకి దొరుకుతుంది కదా రిలాక్స్ చేయడానికి, రెస్ట్ చేయడానికి, టు రికవర్ ఆఫ్టర్ డెలివరీ.
బట్ ఆ 6 months లో వీఆర్ ఏబుల్ టు హెల్ప్ ది పీపుల్ గెట్ బ్యాక్ ఇన్ టు నార్మల్. సో అది కూడా ఒక ఫార్మ్. ఓకే. మళ్ళీ జెంటిల్ యోగా ఒక ఫార్మ్. జెంటిల్ యోగా అంటే పీపుల్ హూ హ్యావ్ రియలీ ఇంజర్డ్ కదా, చాలా ఫ్రాక్చర్ అయిపోయింది అనుకోండి, బెడ్ రిడన్ ఉన్నారు అనుకోండి, మూవ్మెంట్స్ ఎక్కువ లేదనుకోండి, వాళ్ళకి ఎంత మూవ్మెంట్ అవుతుందో, సపోజ్ హ్యాండ్ ఈజ్ మూవింగ్, మనం హ్యాండ్ మూవ్ చేస్తాం, సపోజ్ లెగ్స్ ఆర్ మూవింగ్, లెగ్స్ మూవ్ చేస్తాం, కొన్ని ప్రాప్స్ యూజ్ చేస్తాం, కుషన్స్ యూజ్ చేస్తాం, చైర్స్ యూజ్ చేస్తాం, ఇవన్నీ యూజ్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తాం. సో అందులో కూడా మనం బ్రీదింగ్ మీద ఫోకస్ చేసుకుంటూ వాళ్ళకి చేయించగలుస్తున్నాం. సో చాలా విధానంలో మనం చేయించగలుస్తాం. కానీ విత్ ప్రాక్టీస్, మనం ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉంది దాని తగ్గ మనం ప్లాన్ చేసుకుంటూ వాళ్ళకి చేయాలి. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ యోగా గురించి మాట్లాడుకుంటున్నారు మేడం. కరెక్ట్. చాలా అవగాహన వచ్చిందని చెప్పాలి. కరెక్ట్. అంటే రోజు మీరు అన్నట్టు రోజు ప్రాక్టీస్. అసలు యోగాకి వెళ్ళాలి, చాలా లేజీగా ఉంటారు కొంతమంది. ముందు లేవడమే ఒక పెద్ద పని. వాళ్ళు లేచి యోగా చేసి, అంటే ఈ యోగా చేయాలి అనే థాట్ కోసం ముందు వీళ్ళు ప్రిపేర్ అవ్వాలి. అంటే మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్లో ఎలాంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు? సో నా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ లో ఎక్కువ మంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండి. ఓకే. వర్కింగ్ ప్రొఫెషనల్స్కి ఏంటి అవుతుందంటే ఫెటీగ్ ఎక్కువ ఉంటుంది. స్పెషల్లీ విమెన్ మీరు చూసారు అనుకోండి, వాళ్ళు పూర్తి రోజు దే హ్యావ్ టు ఫినిష్ ద హౌస్ హోల్డ్ వర్క్, దాని తర్వాత దే హ్యావ్ టు గో అండ్ డూ ది ఆఫీస్ వర్క్. ఆఫీస్ వర్క్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి పని చేయాలి. సో బాడీ మెంటల్ స్ట్రెస్ తీసుకుంటుంది, ఫిజికల్లీ కూడా బాగా స్ట్రెయిన్ అవుతుంది. ఈ కాంబినేషన్ లో చాలా మందికి విత్ ఏజ్ ఫెటీగ్ వచ్చేస్తూ ఉంటుంది. ఫెటీగ్ అంటే మెయిన్లీ మీకు ఎక్కడ వస్తుంది? కావ్స్ లో వస్తుంది, లేకపోతే మీకు బాగా డ్రైన్డ్ గా అనిపిస్తుంది, షోల్డర్స్ నొప్పేస్తాయి. ఇంకా డాక్టర్స్ నేను ట్రైన్ చేస్తానండి, సర్జన్స్, ప్రాక్టీసింగ్ డాక్టర్స్, వాళ్ళందరికీ కూడా బికాస్ ఆఫ్ ది కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ ఆక్యుపేషన్ దే ఆర్ ఇంటూ, ఈ షోల్డర్స్, వీపు, కాళ్ళు ఇవన్నీ బాగా నొప్పి వేస్తాయి. సో వాళ్ళు వచ్చినప్పుడు అంటే ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు మనం అడుగుతాం కదా, మీ ఇంటెంట్ ఏంటి, ఈ ప్రాజెక్ట్ మీరు ఏంటి తలుచుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్. సిమిలర్లీ యోగాలో కూడా ప్రతిరోజు నేను అడుగుతాను, ఈ రోజు ఎలాగున్నారు? సో వారు అంటారు, సోనియా షోల్డర్స్ చాలా నొప్పి వేస్తున్నాయి. ఓకే, సో మనం బ్రీదింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం, వాళ్ళని బాగా రిలాక్స్ చేయించి అప్పుడు మూవ్మెంట్స్ ఇస్తాం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మూవ్మెంట్స్ అండి, మూవ్మెంట్స్ విత్ బ్రెత్. ఓకే. మీరు కరెక్ట్ గా మూవ్మెంట్ చేశారు అనుకోండి, హ్యాండ్ రైజ్ చేస్తున్నప్పుడు బ్రీద్ ఇన్ చేశారు అనుకోండి, హ్యాండ్ పెట్టినప్పుడు బ్రీద్ అవుట్ చేశారు. సో అది కరెక్ట్ గా ఆ మూవ్మెంట్ మీరు బ్రీత్ చేస్తూ చేసుకున్నారు అనుకోండి, మీ లంగ్స్ ఏ ఉన్నాయో అవి ఓపెన్ అప్ అవుతాయి, బాడీ వార్మ్ అప్ అవుతుంది, మూవ్మెంట్స్ బెటర్ అవుతాయి, రిలాక్సేషన్ ఆటోమేటిక్లీ వస్తుంది. సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి, మెన్స్ కానివ్వండి, వాళ్ళు కూర్చున్న ప్లేస్ లోనే వేసుకునే ఆసనాలు ఏమైనా ఉన్నాయా? ఎస్, ఈజీగా. ఎస్. పాండమిక్ టైంలో అండి చాలా కార్పొరేట్స్ నన్ను కాంటాక్ట్ చేసి, ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ చాలా హై అయిపోయి ఒకే జాగాలో కూర్చుంటూ పనిచేస్తూ ఉండాలి. సో 2 things దట్ యునో క్రియేటెడ్ అ లాట్ మోర్ అవేర్నెస్. మీరు యోగా గురించి అంటున్నారు కదా, యోగా గురించి జనాలు పాండమిక్ తర్వాత ఎక్కువ తెలుసుకున్నారు, ఎందుకంటే జిమ్స్ క్లోజ్డ్, మీరు బయటకు వెళ్ళేది ఎక్కడా లేదు. సో యోగా ఏం చేస్తుందంటే, ద బ్యూటీ అబౌట్ యోగా ఇస్ మీరు ఏ స్పేస్ లో ఉన్నారో ఆ స్పేస్ లో మీరు మూవ్మెంట్స్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నారు, చాలా టైర్డ్ గా ఉన్నారు, బికాస్ ఇన్ ది ఐటీ సెక్టర్ యూఆర్ యూజింగ్ యువర్ హ్యాండ్స్ చాలా యూజ్ చేస్తున్నారు. సో మీకు రిస్ట్, ఎల్బో, షోల్డర్, సిట్టింగ్ వల్ల బ్యాక్, ఈ 3-4 ఇంకా కావ్స్ ఏమో బాగా టైర్డ్ అయిపోతాయి కూర్చుని. సో మీరు చాలా సింపుల్ మూవ్మెంట్స్ చేయొచ్చు. ఈ చేతులు ఉన్నాయి కదండి, ఇది ఇలాగా, ఇలా బ్రీద్ ఇన్ చేసుకుంటూ బ్రీద్ అవుట్ చేస్తూ ఇలా చేసుకున్నారు అనుకోండి, ఒకసారి స్ట్రైట్ పెట్టాలి, స్ట్రైట్ గా పెట్టండి, బ్యాక్ స్ట్రైట్ గా ఉంచుకోండి. సో అలా బ్రీత్ చేస్తున్నప్పుడు పట్టలోంచి బ్రీదింగ్ రావాలి. సో బ్రీద్ ఇన్, ఇలాగా తల పైకి ఎత్తాలి, కొంచెం తల పైకి ఎత్తితే మీ బ్రీదింగ్ ఫ్రీ అవుతుంది. మీరు ఇది చిన్న ఇలా కింద పెట్టారు అనుకోండి, మీకు బ్రీదింగ్ లాక్ అయిపోయింది థ్రోట్ లెవెల్. బ్రీద్ అవుట్. సో మీరు బ్రీద్ ఇన్ చేస్తున్నప్పుడు మీ స్పైన్ కూడా ఎంగేజ్ అవుతున్నది చూడండి, నెక్ ఎంగేజ్ అవుతున్నది, ఈ జా ఎంగేజ్ అవుతున్నది, చెస్ట్, షోల్డర్స్, బ్యాక్, స్పైన్. బ్రీద్ అవుట్.
ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది మ్యామ్? సి మీకు రిలాక్సేషన్ కోసం ఒక 6 to 7 times మీరు చేశారనుకోండి, మీరు ఇది చేస్తున్నప్పుడు ఎక్స్టర్నలీ మీరు ఆర్మ్ స్ట్రెచ్ చేస్తున్నారు, ఇంటర్నలీ మీరు లంగ్స్ లంగ్స్ బ్రెత్ ఇస్తున్నారు. సో వెన్ యూఆర్ ప్రొవైడింగ్ బ్రెత్ కదండి, అప్పుడు మీకు ఎనర్జీ వచ్చేస్తుంది. సో మీరు జస్ట్ హ్యాండ్ మూమెంట్స్, మీరు పొద్దున్న ఇది అంటున్నారు కదా, లేజీగా అనిపిస్తుంది జనాలకి, వెళ్ళాలని అనిపించట్లేదు. హ్యాండ్ అప్, హ్యాండ్ డౌన్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఏదైనా బ్రెత్ కలిపి సింక్ చేయాలి. చేయాలి. సింక్ మూవ్మెంట్ అమ్మా మీరు సింక్ చేసారు అనుకోండి బ్రెత్ తో, దానికంట బెటర్ ఎనర్జైజింగ్ లేదు. సో మీరు చెయ్యి పైకి తీసుకుని చెయ్యి కిందకి తీసుకుంటూ ఒక 30-40 times చేశారు అనుకోండి పొద్దునే, ఇమీడియట్లీ బ్లడ్ ఫ్లో విల్ హ్యాపన్ టువర్డ్స్ ది అప్పర్ బాడీ. ఎనర్జీ వచ్చేస్తుంది. అప్పుడు మీరు లేజినెస్ కూడా ఎక్స్క్యూజ్ ఇవ్వలేరు. చాలా సింపుల్ గా, ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్ బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. పొద్దున్నే లేస్తూ వాష్రూమ్ వెళ్ళి కొంచెం ఫ్రెషన్ అప్ అయ్యి 30 minutes లో యూ కెన్ స్టార్ట్ వార్మింగ్ అప్ ద బాడీ. కొన్ని ఆసనాలు చేసుకుంటూ చక్కగా ఆఫీస్ వెళ్ళి ఎనర్జీ ఫీల్ అవుతుంది, బాగా ఎనర్జీ ఫీల్ అవుతుంది యోగా చేసిన తర్వాత, బికాస్ ఆఫ్ ద బ్రీదింగ్. కానీ బ్రెత్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అంటే అసలు దీనికి ఎవరు చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి యోగా అనేది, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి. సో నాదైతే సింపుల్ ఫార్ములా అండి, రూల్ ఆఫ్ థంబ్ అంటారు కదా. రూల్ ఆఫ్ థంబ్. ఓకే. చేతులు కాళ్ళు నడుస్తున్నాయి అనుకోండి, బ్రీదింగ్ అవుతున్నది అనుకోండి, డైజెషన్ అవుతున్నది అనుకోండి, మీరు చేయొచ్చు. సింపుల్. సో ఎంతమందికి లిమ్స్ పని చేయకుండా, డైజెషన్ పని చేయకుండా, బ్రెత్ పని చేయకుండా చాలా తక్కువ మంది ఉంటారు కదా. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీవన్ కెన్ డూ ఇట్. ఇన్ ఆల్ ఏజ్ గ్రూప్స్ దే కెన్ డూ ఇట్. ఎందుకంటే ప్రతి ఏజ్ ప్రకారం వాళ్ళ ఏజ్ తగ్గ మీకు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ యోగా ఉన్నాయి. ఇన్ యోగా ఉన్నది, ఇట్స్ అ వెరీ కామ్ స్టైల్. కామ్ స్టైల్ అంటే ఒక మూవ్మెంట్ మీరు చేశారు అనుకోండి, ఆ మూవ్మెంట్ చేస్తూ మీరు బ్రీదింగ్ చేసుకుంటూ అక్కడే హోల్డ్ చేశారు. సపోజ్ ఒక ఆసన వేశారు, అలాగ చేతులు రెండు తీసుకుని వెళ్ళారు. సో యూఆర్ హోల్డింగ్ ఇట్ దేర్ అండ్ యూఆర్ బ్రీదింగ్ ఇన్, బ్రీదింగ్ అవుట్, బ్రీదింగ్ ఇన్, బ్రీదింగ్ అవుట్. అలాగా 5 breaths తీసుకున్నారు అనుకోండి, చేతులు పైకి పెట్టి, చేతులు పై ఫర్ ఎగ్జాంపుల్. అలాగే మీరు సపోజ్ ఇలా సైడ్ కి తీసుకుని ఈ చెయ్యేమో ఈ తొడ మీద పెట్టారు, రెండో చెయ్యేమో ఇలా తీసుకుని బ్రీదింగ్ ఇన్, బ్రీదింగ్ అవుట్ ఇలా చేశారు అనుకోండి, ఈ సైడ్ అంతా ఓపెన్ అవుతుంది మీకు. ఇట్ ఈస్ వెరీ సింపుల్, ఇట్ ఈస్ వెరీ ఎంజాయబుల్. చాలా ఎంత ఎంజాయబుల్ అంటే ఒక 3-4 మూవ్మెంట్స్ మీరు చేశారు అనుకోండి, నిల్చున్నారు లేకపోతే కూర్చున్నారు చేశారు, దాని తర్వాత మీకు ఒక లెవెల్ ఆఫ్ ఎనర్జీ డిఫర్ అయిపోతుంది. మీరు ఏ లెవెల్ ఆఫ్ ఎనర్జీతో లేస్తున్నారు వర్సెస్ ఈ మూవ్మెంట్స్ చేసిన తర్వాత ఆ ఎనర్జీ లెవెల్ సడన్ గా స్విచ్ అయిపోతుంది. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. ఓకే. బ్యూటీ అంటున్నారు కదా, మెయిన్ బ్యూటీ అనేది ఇన్నర్ కంటే ఎక్కువగా జనాలు చూసేది బయటదే చూస్తారు. ఫస్ట్ చూసేది ఫేస్. ఆ ఫేస్ ని కాపాడుకోవడానికి చాలా పద్ధతులు ఫాలో అవుతూ ఉంటాము. అవును, బికాస్ ఇట్స్ అ వెరీ కాంపిటేటివ్ వరల్డ్. మీరు అది కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు తప్పు కాదు, తప్పు అనట్లేదు. అంటే సి దే ఆల్సో వాంట్ టు బి మిగతా వాళ్ళు అలాగ అనిపిస్తున్నారు. బట్ వన్స్ వాళ్ళకి అర్థమైపోయింది అనుకోండి, ఇంటర్నలీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అనుకోండి, ఎక్స్టర్నల్ మీద వాళ్ళు అంత ఫోకస్ ఉండదు. ఇంటర్నలీ ఇఫ్ దే ఆర్ అట్ పీస్ విత్ దెమ్సెల్వ్స్ కదా, వాళ్ళు చేస్తున్న పని, వాళ్ళు ఫాలో చేస్తున్న పద్ధతులు లేకపోతే విధానాలు, వాళ్ళు ఏది చేస్తున్నారు, జాబ్ అనుకోండి, పిల్లల్ని పెంచడం అనుకోండి, తను చేస్తున్న ఒక హౌస్ వైఫ్ అయినా ఒక వర్కింగ్ ఉమెన్ అయినా దే ఆర్ సేమ్ అండి. దే ఆర్ అబ్సల్యూట్లీ సేమ్. వాళ్ళలో ఏమీ డిఫరెన్స్ లేదు. ఇట్ ఈస్ జస్ట్ దట్ అక్కడ ఎవరో శాలరీ ఇస్తారు అంతే, ఇవిడికి ఎవరు శాలరీ, బట్ షీ వర్క్స్ మోర్. సో వీళ్ళు ఇద్దరిది బాడీ ఒకలాగే ఉంటుంది. సో అనే విషయం ఏంటంటే ఎవరైనా వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలనుకోండి, బ్రీదింగ్ చేస్తూ చేస్తూ వాళ్ళు చక్కగా ఒక లాంజివిటీ, స్ట్రెస్ తక్కువ ఉంటూ వాళ్ళు ఒక లైఫ్ ప్రొసీడ్ చేయగలుగుతారు. అంటే ఇప్పుడు నేను అడిగినట్టుగా ఫేస్ లో మనకి గ్లో రావాలంటే కొన్ని రకాల బ్రీదింగ్, అదే బ్రీదింగ్ అంతే. కపాలభాటి అండి, కపాలభాటి అంటేనే షైనింగ్ ఆఫ్ ది స్కల్.
ఓకే. స్కల్ మీకు షైన్ అవడం మొదలవుతుంది. కపాలపాటి కూడా మనం చైర్ లో కూర్చొని చేయొచ్చు అంటారా, లేదంటే దానికి ఒక Chair లో ప్రొసీజర్ ఉందా? చైర్ లో కూర్చొని చేయొచ్చు, ఎందుకంటే మీకు ఇప్పుడు టైం దొరకదు. ఎంటీ స్టమక్ లో చేయాలి. ఎంటీ స్టమక్. ఎంటీ స్టమక్ ఎందుకంటే మీరు ఎంగేజ్ చేస్తుంది అబ్డామినల్ మసిల్స్. ఓకే. కపాలపాటి ఇప్పుడు చేస్తారు కదా, ఆమె ఎంటీ స్టమక్. సో మీరు ఎప్పుడు చేస్తున్నారు కదా, యూఆర్ ఓన్లీ ఎక్సేలింగ్. చాలా మంది తప్పు చేస్తారు, ఇన్హేల్ ఎక్సేల్ చేస్తారు. కాదు, ఉట్టి ఎక్సేల్. ఓకే. ఇంకెక్కడ మూవ్మెంట్ ఉండదు, ఉట్టి అబ్డామిన్ అండ్ నోస్. సో ఇనిషియలీ మనకు తెలియదు కదా, సో వీ కెన్ జస్ట్ ప్లేస్ ద ఇండెక్స్ ఫింగర్ ఇలాగా, అండ్ బ్లాస్ట్ ఆఫ్ ఎయిర్ ఉంది కదా, ఓకే. రెండో సౌండ్ రాకూడదు, అట్లా సౌండ్ ఆ సౌండ్ రాకూడదు, ఉట్టి సౌండ్ కూడా ఇంపార్టెంట్. అది ఎందుకంటే యూఆర్ ఎక్స్పెలింగ్ కార్బన్ డైఆక్సైడ్. మీరు కార్బన్ డైఆక్సైడ్ తీసారు అనుకోండి, మీరు లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకుంటూ మీ స్కిన్ అంతా షైన్ అవడం మొదలెడుతుంది. ఇట్స్ బ్యూటిఫుల్. ఫస్ట్ ఎవరి ఫేస్ మీద మీరు ఒక మంచి గ్లో చూసారు అనుకోండి, యు నో దట్ దే ఆర్ ఎక్సర్సైజింగ్ ఆర్ దే ఆర్ బ్రీదింగ్. మీలోనే కనిపిస్తుంది ఆ గ్లో. The reason is you have to enjoy doing what you're doing. మాకు అర్థమైపోయింది. You have to enjoy. రెండోది, you can go for the beauty therapies and all. That's also very relaxing for women. ఎందుకంటే వాళ్ళకి that is my me time. It is not that they should not go for those procedures. They should go. బట్ మీరు ఆసనాలు చేశారు అనుకోండి, మీ జా లైన్ కూడా బాగా షార్ప్ అయిపోతుంది. బికాజ్ యువర్ డబల్ చిన్ ఇట్లాంటివన్నీ రాకుండా ఇవన్నీ మీరు చేశారు అనుకోండి, హ్యాండ్ మూవ్మెంట్స్ చేశారు అనుకోండి, ఇదంతా మీకు చక్కగా అసలు టోన్ అనేది లేకుండా, ఫ్యాట్ అంట సైడ్ స్ట్రెచెస్ చేశారు, ఇవన్నీ మీకు స్ట్రెచ్ అయిపోతాయి. సో చాలా ఈజీ టెక్నిక్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ టెక్నిక్స్ ఉన్నాయి యోగాలో, చాలా బ్యూటిఫుల్. సూక్ష్మ వ్యాయామం అని ఉందండి. సూక్ష్మ అంటే చిన్నది, చిన్న వ్యాయామం అంటే ఎక్సర్సైజ్. చిన్న చిన్న మూవ్మెంట్స్ చేయొచ్చండి. ఎవరు కొంచెం ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, ఇంజురీస్ ఉన్నాయి, రికవరీ అవుతున్నారు, ఎక్కువ పెద్ద మూవ్మెంట్స్ చేయలేరు, సూక్ష్మ వ్యాయామం ఒక జెంటిల్ యోగా కేటగిరీ, అది వాళ్ళు చేయొచ్చు. రెండోది, యోగా మెయిన్ థింగ్ ఏంటంటే స్థిర సుఖం. స్థిర అంటే స్టేబుల్ గా, సుఖం అంటే అనీజీ అనిపించకూడదు. ఏదో కష్టపడిపోయి మొహం అంతా ముడతలు పడిపోయి హోల్డ్ చేయడానికి ఒళ్ళంతా బిగించేసి అలా చేసామనుకోండి, ఇట్ ఈస్ నాట్ సుఖం. ఫ్రీ లేదు, ఏదో కష్టపడిపోతున్నారు. చేశారు అనుకోండి ఒక స్మైల్ తో, అసలు మన అనీజీనెస్ కనిపించకూడదు బయట. శీర్షాసనం వేశారు అనుకోండి, శీర్షాసనంలో కూడా స్టేబుల్ గా ఉండాలి, సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, బ్రీత్ చేస్తూ ఉండాలి. అప్పుడు దట్ ఈస్ ద ప్రైమరీ థింగ్ ఆఫ్ యోగా అండి, స్థిర సుఖం. ఓకే మేడం, మొత్తానికి యోగా డే రోజున మాకు యోగా గురించి, అది కూడా మనం ఉన్న ప్లేస్ లో ఎలా చేసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఫామ్ అండి. చాలా ఇది అంత చిన్న సబ్జెక్ట్ అనేది కాదు. యోగా అనేది చాలా లాంగ్ సబ్జెక్ట్. అన్ని విధాలుగా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎక్కడైనా ఉంటూ మనం చేయొచ్చు. చలి కంట్రీలో చేయొచ్చు, ఎక్కడైనా వేడి కంట్రీలో చేయొచ్చు. అంటే ఇప్పుడు మీరు అన్నారు చలి వేడి అని, అంటే సీజన్స్ బట్టి కూడా యోగా ముద్రలు మారుతాయా, ఆసనాలు మారుతాయా, అంటే ఎట్లా ఉంటుంది? మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు భస్త్రిక అనే ఒక బ్రీదింగ్ టెక్నిక్ ఉందండి, అది మనం సమ్మర్ లో యూజువల్లీ చెయ్యము, ఎందుకంటే ఇట్ జనరేట్స్ హీట్ ఇన్ ద బాడీ. వేడి ఎక్కువ క్రియేట్ చేస్తుంది. సో అది వింటర్స్ లో ఉందనుకోండి, అది చేస్తే మీకు జలుబు పట్టదు. కానీ దానికి కూడా కండిషన్స్ ఉంటాయి. పీపుల్ విత్ వెరీ హై బ్లడ్ ప్రెషర్ ఆర్ నాట్ సపోజ్ టు. ప్రతిదానికి ఒక కాంట్రా ఇండికేషన్ ఉంటుంది, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు. అందుకనే ఏదైనా మనం పర్ఫామ్ చేసినప్పుడు మనం గైడెన్స్, అండర్ ది గైడెన్స్ ఆఫ్ సంబడి హూస్ క్వాలిఫైడ్ అంటారు కదా ఏదైనా. సో డోంట్ ఎక్స్పెరిమెంట్, గో టు అ క్వాలిఫైడ్ టీచర్, ఎవరు చెప్పగలుస్తారు. ఈ రోజులో అయితే ఆల్మోస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎంతో మంది దే ఆర్ టేకింగ్ అప్ యోగా యాజ్ అ ప్రొఫెషన్. ఎందుకంటే చాలా మందికి కావాలండి ఇది. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫామ్, ఇట్ విల్ హెల్ప్ అ లాట్ ఆఫ్ పీపుల్. సీజన్ తగ్గ కూడా మీకు ఉంటుంది. మీరు సపోజ్ చాలా చలి ప్రదేశాల్లో ఉన్నారు, యూ వాంట్ టు ఎనర్జైజ్ యువర్ బాడీ బై డూయింగ్ మూవ్మెంట్స్ విచ్ విల్ క్రియేట్ హీట్. వేడి ప్రదేశాల్లో ఉన్నారు, యూ డోంట్ వాంట్ టు డూ ఆసనాస్ విచ్ జనరేట్ హీట్, అవి కూడా ఉన్నాయి.
అలా కూడా మీరు చేయొచ్చు. చేయొచ్చు. ఓకే మ్యామ్. అంటే మీరు 12 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్ లో ఉన్నారు. ఎలాంటి మార్పులు వచ్చినాయి యోగాలో? ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చిందండి. ఓకే. రెండోది వర్కింగ్ విమెన్ క్లాస్ ఎక్కువ అయిపోయింది. నా స్టూడెంట్స్ 95-98% వర్కింగ్ విమెన్ అండి. వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, చాలా ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, స్పెషల్లీ ఆఫ్టర్ ది ఏజ్ ఆఫ్ 40. ఒక బ్యూటిఫుల్ మాట నేను చెప్తాను, దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్. అండ్ ఒక విమెన్ బాడీ అండి బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 10 to 50 చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. చాలా చేంజెస్ వస్తాయి, హార్మోనల్ చేంజెస్ వస్తాయి, దగ్గర నుంచి ప్యూబర్టీ వస్తుంది, దాని తర్వాత మదర్హుడ్ వస్తుంది, దాని తర్వాత మదర్హుడ్ లో బాడీ అంతా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. 1 pregnancy 2 pregnancies, దాని తర్వాత ప్యారలీ వాళ్ళు జాబ్ చేస్తూ ఉంటారు. బై ద టైమ్ దే ఆర్ 40 కదా, చాలా పెయిన్స్, మెనోపాజ్ దశలో మరీ ఎక్కువగా. దాని తర్వాత 50-45 తర్వాత మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పి, ఇవన్నీ మొదలవుతున్నాయి. సో నేను మోస్ట్లీ ఐఎమ్ హ్యాపీ దట్ చాలా మంది విమెన్కి ఐఎమ్ ఏబుల్ టు హెల్ప్ బిల్డ్ స్ట్రెంగ్త్ ఇన్ ద బాడీ అండి. కాఫ్ స్ట్రెంగ్త్, థై స్ట్రెంగ్త్, బ్యాక్ స్ట్రెంగ్త్, షోల్డర్ స్ట్రెంగ్త్. బ్యాక్ స్ట్రెంగ్త్ అండి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ హోల్డింగ్ ద ఎంటైర్ బాడీ. అలాగే ఈ థై స్ట్రెంగ్త్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీనేటల్లో కూడా స్పెసిఫికలీ వర్కింగ్ విమెన్కి ప్రీనేటల్ చేయిస్తున్నప్పుడు ఐ ఫోకస్ ఆన్ కొంచెం కాఫ్ స్ట్రెంగ్త్, నడు నొప్పి రాకుండా. యాజ్ ట్రైమిస్టర్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది కదా, కొంతమందికి నడు నొప్పి వస్తుంది. అండ్ ఇట్ ఈస్ బై నేచర్, ఎందుకంటే వాళ్ళు కూడా పనిచేస్తున్నప్పుడు కూర్చుంటున్నారు, ఫర్ లాంగ్ అవర్స్ కూర్చుంటూ ఉన్నారు. సో 8 hours 9 hours కూర్చుంటున్నారు, మళ్ళీ ఇంటి పని చేస్తున్నారు, మళ్ళీ ఆఫీస్ పని చేస్తున్నారు, వాళ్ళకి రిలాక్సేషన్ దొరకదు. సో వాళ్ళకి కరెక్ట్గా రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇస్తూ డెలివరీ కోసం కూడా ప్రిపేర్ చేయడానికి మొబిలిటీ ఎక్సర్సైజెస్ ఇస్తాం. ట్రైమిస్టర్ వైజ్ వేరే వేరే ఆసనాలు ఇస్తాం. అంటే మేము అసలు డెలివరీ టైంలో కొంతమందికి బెడ్ రెస్ట్ ఎక్కువగా చెప్తూ ఉంటారు, అలాంటి టైంలో ఎలాంటి ఆసనాలు చేయొచ్చు? సో ఏంటంటే మనం ఫస్ట్ డాక్టర్ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకుంటాం. సపోజ్ డాక్టర్ క్లియరెన్స్ ఇచ్చారు అనుకోండి, దట్ యుర్ ఫిట్ టు ఎక్సర్సైజ్ అని ఇస్తారండి ప్రెగ్నెన్సీ టైంలో. కొంతమందికి అయితే 7th month వరకు బెడ్ రెస్ట్ అంటారు. దాని తర్వాత అండ్ వీళ్ళు ఎప్పుడు వస్తారు కదా డాక్టర్ దగ్గర నుంచి, ఈవెన్ ఐ స్పీక్ టు ద డాక్టర్ అండ్ ఐ ట్రై ఫైండింగ్ అవుట్ వాట్ ఆర్ దే నాట్ సపోజ్ టు డూ, ఏది చెయ్యకూడదు, ఏది చెయ్యాలని మనం చెప్పగలుగుతాం. కానీ వాళ్ళు ఏదైనా స్పెసిఫిక్గా ఏదైనా చేయకూడదు అంటే అది నేను డాక్టర్తో మాట్లాడి దెన్ ఐ మేక్ దెమ్ డూ స్పెసిఫిక్ ఆసనాస్. సో ఆ ఆసనాస్ చేసే వల్ల డెలివరీ అయిన తర్వాత రికవరీ చాలా ఫాస్ట్ అవుతుంది, ఎందుకంటే బాడీలో స్ట్రెంగ్త్ ఉంటున్నది. సో దే ఆర్ ఏబుల్ టు రికవర్ ఫాస్టర్. సో విమెన్కి అయితే అన్ని రకాలు బాడీ చేంజ్ అవుతున్నది కనుక ప్రతి స్టేజ్లో వేరే వేరే ఆసనాలు ఇస్తాం. ఇప్పుడు 50 తర్వాత చాలా మందికి బికాస్ ఆఫ్ ది మోకాళ్ళ నొప్పులు స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇస్తాం, లైక్ రేజింగ్ ఆఫ్ ద లెగ్ కొంచెం ఇలాగా. దెన్ కాఫ్ స్ట్రెంగ్త్ ఇస్తాం, థై స్ట్రెంగ్త్ ఇస్తాం, బ్యాక్ పెయిన్ చాలా మంది సఫర్ అవుతాం ఈ రోజులో. చాలా మెన్ ఆల్సో. మీరు యాక్చువల్లీ పెయిన్స్ తో ప్రొఫెషన్ పోల్చుకోవచ్చు. షోల్డర్ పెయిన్స్ అన్నారు అనుకోండి, తెలుస్తుంది కంప్యూటర్ మీద ఎక్కువ పని చేస్తున్నారు. చాలా టీచర్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి, నిల్చుని ఉంటున్నారు కదా, సో వాళ్ళకి కాళ్ళ నొప్పులు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ మీరు గెస్ట్ చేయొచ్చు పెయిన్స్ వాళ్ళ ప్రొఫెషన్ గెస్ట్ చేయడానికి కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న ఇంకో సమస్య ఏంటంటే మేడం, ఓవర్ వెయిట్, దానికి ఎట్లాంటి ఆసనాలు ఉన్నాయి, ఎట్లాంటి చెప్తారు? దానికైతే ఆసనాల కంటే ముందు నేను ఒక మాట చెప్పాను కదండి, డయట్ ఉంటుందా. 80% అండి, 80% ఇస్ డయట్ అండ్ యువర్ లైఫ్ స్టైల్లో మీకు ఏంటి ఇంక్లూడ్ అవుతుందంటే మీ స్లీప్ సైకిల్. మీరు డయట్ మీద వర్క్ చేశారనుకోండి, సెకండరీ థింగ్ ఈజ్ ఎక్సర్సైజింగ్. మీరు డయట్ మీద పని చేయకుండా ఎక్సర్సైజ్ అంటే బాడీ సపోర్ట్ చేయదు. డయట్ మీరు కరెక్ట్గా మేనేజ్ చేసుకున్నారు అనుకోండి, లేట్ నైట్ తినకుండా, హెవీ తినకుండా, మీకు బాడీకి ఎంత కావాలో అంతే తింటూ, మోర్ దెన్ ఫోకసింగ్ ఆన్ ద టేస్ట్ ఆఫ్ ద ఫుడ్, ఫోకస్ ఆన్ ద న్యూట్రిషన్ ఆఫ్ ఫుడ్. మనకి న్యూట్రిషన్ ఏది ఇస్తుందో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒబెసిటీ మనం ఎవరో నాకు చెప్తూ ఉండాలి, ద ఫుట్ ఫాల్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ ప్లేస్, ఇట్స్ అ బిగ్ హాస్పిటల్.
మోర్ దెన్ 55% ఆర్ ఒబేస్ అన్నారు. సో అప్పుడు నాకు అర్థమైంది దట్ ఒబేసిటీ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్ విచ్ వాజ్ నాట్ అ ప్రాబ్లమ్ ఎర్లియర్. దాని రీజన్ కూడా నేను మీకు చెప్పాను. యాక్సెస్ టు ఫుడ్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. యాక్సెస్ టు హాస్పిటల్స్ హ్యాస్ బికమ్ వెరీ ఈజీ. హాఫ్ ఎ కిలోమీటర్ యూ గో, యూ హ్యావ్ అ హోటల్, యూ హ్యావ్ అ హాస్పిటల్. సో మనకి ఇక్కడ వెళ్తే ఫుడ్ తినొచ్చు, ఏదైనా అవుతే అక్కడికి వెళ్తే మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో పీపుల్ హ్యావ్ బికమ్ అ లిటిల్ కాంప్లిసెంట్, అంటే క్యాజువల్ అయిపోయారు. క్యాజువల్ అయిన వల్ల ఒబెసిటీ హ్యాస్ ఇంక్రీజ్డ్. ఇంకా ఫిజికల్ యాక్టివిటీ లేదు. ఇట్ ఈస్ ద థంబ్ యాక్టివిటీ నౌ డేస్, ఐదర్ ద ల్యాప్టాప్ ఆర్ ద మొబైల్. పిల్లలు కూడా చూడండి, ఎందుకంటే పేరెంట్స్ ఆర్ నాట్, ఐ విల్ నాట్ బ్లేమ్ ఎనీవన్, బట్ ఎక్కడో ఒక స్పోర్ట్, ఒక అవుట్డోర్ యాక్టివిటీ ఏదైనా ఒకటి ఎంకరేజ్ చేస్తూ పిల్లల్ని వేసారు అనుకోండి, పేరెంట్స్ కూడా వాళ్ళతో ఉన్నారు అనుకోండి, థింగ్స్ విల్ చేంజ్. ఓకే, సూపర్గా చెప్పారు మ్యామ్. మేము అడిగిన వాటికి మా కోసం టైం కూడా చాలా స్పెండ్ చేశారు మేము అడగగానే. ఇవన్నీ ఏంటంటే మనకు తెలిసిన ఎక్స్పీరియన్స్. దీనికోసం మనం ఏది ఎక్కడికి యూనివర్సిటీ వెళ్ళక్కర్లేదు. ఇట్ హాస్ బీన్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ ద లాస్ట్ 10-12 years. నేను చాలా ఎంజాయ్ చేస్తూ నేను టీచ్ చేస్తాను. సో నా స్టూడెంట్స్ కూడా నేను అదే చెప్తాను, మీరు ఎక్కడైనా ఉండండి, ఎంజాయ్ చేస్తూ మీరు యోగా చేసుకోండి. ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ అలాట్. సో నైస్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ హోప్ వాట్ ఎవర్ వీ హ్యావ్ స్పోకెన్ హెల్ప్స్ యువర్ ఆడియన్సెస్. ప్రేక్షకులకి అందరికీ మళ్ళీ హ్యాపీ యోగా డే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ ఇట్ వాస్ లవ్లీ. సో చూసారు కదండి, సోనియా ఎడవల్లి మ్యామ్ పేరు నేను చెప్పలేదు స్టార్టింగ్, ఇప్పుడు చెప్తున్నాను అనమాట. చాలా అంటే 12 సంవత్సరాల నుంచి మ్యామ్ మన టీచింగ్లో ఉన్నారు యోగా. అసలు మ్యామ్ చూస్తే మనకు అర్థమైపోతుంది మ్యామ్ ఎంత అంటే ఆవిడ ఇష్టంగా చేస్తున్నారు అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.